మెనీ ఆఫ్ ద పాస్టర్స్ దే యూస్ టు వియర్ బ్లేజర్స్ కదా, ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏదైనా ఉంటుందా, ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? ఇది బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు ఖచ్చితంగా సూట్ వేసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా ఇన్షర్ట్ చేసుకోవాలి అని లేదు. కానీ సేవకుడు అనే ఆయన ఆ పర్టికులర్ టైంలో ఆయన ప్రత్యేకంగా ఉండాలి కనుక సేవకులు సూట్స్ వాడతారు, కొంతమంది అంగీలు వాడుతూ ఉంటారు, మరి కొంతమంది వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వాడుతూ ఉంటారు. ఇదేం ఖచ్చితంగా ఇదే డ్రెస్ కోడ్ అని అని ఏమి అంటే బైబిల్ని అనుసరించే పాస్టర్లు ఎవరైతే పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు ఇవే కొన్ని వాళ్ళకి ఏమైనా నియమ నిబంధనలు లేదంటే ఇలానే ఉండాలి తన జీవితంలో కావచ్చు, తన లైఫ్ స్టైల్ ఇలానే ఉండాలనేది ఏమన్నా పర్టికులర్గా ఏమైనా ఉంటుందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ టైప్లో? పాత నిబంధన గ్రంథంలో యాజకుడికి ఒక లైఫ్ స్టైల్ దేవుడు చూపించారు, ఆయన సాధారణ విశ్వాసులకు ఒక లైఫ్ స్టైల్ ఆయన చూపించారు. కానీ నూతన నిబంధన వచ్చేసరికి సేవకుడైనా విశ్వాసైనా జీవితం ఒకేలాగా ఉండాలి, ఆ జీవితం పరిశుద్ధమైనదై ఉండాలి. అంటే పాస్టర్స్కి సామాన్య ప్రజలకు ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా, తేడా ఏమైనా ఉంటుందా? ఎలాంటి వ్యత్యాసం ఉండదండి. పాస్టర్ గారు దేవుని చేత అభిషేకించబడి సేవ చేస్తాడు, విశ్వాసులు కూడా దేవుని చేత అభిషేకించబడతారు, కాకపోతే వారు సేవ చేయరు. ఇదే వారిద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా.